అందరికీ నమస్తే. 3-4 రోజుల నుంచి ఏ యూట్యూబ్లో చూసినా, ఫేస్బుక్ చూసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మొత్తం వచ్చే వార్త ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం గురించే. కానీ పేపర్లలో రాదు, పేపర్లలో మాత్రం రాదు. కానీ ఈ సోషల్ మీడియాల ద్వారా మాత్రం జనాలందరి నోట్లలో నానే ముచ్చట ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం 2 నెలల పసికందును కాళ్ళ కింద ఎర్రజీవన్ నలిపినట్టు నలిపి చంపేస్తే ఇక అనంగా ఈయనకు ఆయనకు శక తలిగి చాలా మంది లీడర్లు పోతున్నారు ఇండియాలో. కానీ మరి ఇప్పటిదాకా 8 మంది మీద కేసులు అయితే 3 కొనవై ఏమో లోపలేసిరు. కతిమ్మ 5 మాత్రం పత్తకలేరు. మరి ఈ 5 పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? వీళ్ళు ఎందుకు మనుషులు ఎందుకు బయటకు వస్తలేరు? పక్క కులం అన్నట్టుగా లెక్క. ఈ కులం అనగానే మొన్న ఒక పెద్ద మనిషి నాకు కలిసిండు. నువ్వు వార్తలలో మరి రెడ్డోళ్ళు అంత తిట్టావు గట్టేట అంటే మళ్ళీ చూడాలి. ఏదైనా ముచ్చట చెప్తే మా ఛానల్లో ముచ్చట చెప్తే 1-2 సార్లు చూసే ప్రయత్నం చేయరి. తప్పు చెప్తే బరాబర్గా పలానా కాడ నోరు జారినవని చెప్పురి సరిదిద్దుకునే ఉపాయం అయితే పక్క చేస్తా. నేను ఎక్కడ కులాలను అయితే మా ఛానళ్ళే మేమనలే. అహంకారమైన ఆ 5, 4, 8 మంది రెడ్డోళ్ళనే అన్నాం. అంతేగాని తెలంగాణలో ఉన్న రెడ్డోళ్ళ మొత్తం అంటుంది మేమోలం. రెడ్డోళ్ళ దాంట్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. అవునా కాదా? ఎవరైతే ఆ చిన్న పిల్లని 2 నెలల పసికందుని వాళ్ళ తల్లిదండ్రులని 2-3 గంటలు వాళ్ళ ఇష్టం వచ్చిన రకంగా కొట్టి, ఇష్టమైన రకంగా తిట్టి, బుడ్డ పిల్లని ఎర్రజీవన్ నలిపినట్టు నలిపి చంపిన ఆ 5, 8 మంది రెడ్లు లంగా దొంగ బయటవైగాల గురించే మాట్లాడినాం. కానీ అందరి గురించి మేము ఎందుకు మాట్లాడతాం? 3 అయితే బయటికి వెళ్ళదీసారు. కానీ ఇంకా 5 ఉన్నారు. ఆ 5 మోతవార్ల పేర్లు బయటికి ఎందుకు వస్తలేవు? వాళ్ళని కొనవై లోపల ఎందుకు వేస్తలేరు? పిల్ల చచ్చిపోయింది యథార్థమే కదా. పిల్ల తల్లిదండ్రులని 3-4 గంటలు కొట్టింది యథార్థమే కదా. సీసీ కెమెరాలలో క్లియర్గా రికార్డింగ్ అయినాయి కదా. కొబ్బరికాయలు కొనే కాడ అని పిల్ల తల్లిదండ్రులు ఉన్నారు, చచ్చిపోయిన పిల్ల ఉంది. అన్ని రకాల ఆధారాలు ఉన్నా కూడా ఆ 5 ఇప్పుడు 4-5 రోజుల ఇప్పటిదాకా శిక్ష పడే కాలం లేదంటే మరి ఇది వెనకంగా అంతా ఓలున్నట్లు లెక్క. రాజమ్మ చేతులుంది, మాకు నచ్చినట్టు చేస్తామంటే నడుస్తుందా? రాజమ్మ చేతులుంది, మాకు నచ్చినట్టు చేస్తామంటే నడుస్తుందా? రేపన్నాడు ఓటు హక్కు మా చేతులుంది, మాకు నచ్చినట్టు చేస్తామంటే ఆయన మరి ఎడమంటారు వీళ్ళంతా. ఇగో తప్పుని తప్పు అంటూ అనాలే, ఒప్పుని ఒప్పు అనాలి. అంతేగాని తప్పు చేసినాక కూడా ఎన్నికేసుకు వస్తే జనాలు కళ్ళు తెరుస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం కలిసి కళ్ళు తెరిస్తే మీ పని కథమే అవుతుంది. అవునా కాదా? అనులా ఇప్పుడు దైవ దర్శనానికి దేవుని కాడికి ఎవరు పోతారు? పానం బాగాలేనోళ్ళో, లేకపోతే సంతోషంగా లేనోళ్ళో, లేకపోతే ఏదో వాళ్ళకు బాధలు సాధలు చెప్పుకుంటేందుకు దేవుని గుళ్ళకి పోతారు. మల్లన్న జాతర జరుగుతుంది కదా, అరే మనూర్ల జాతర మనం పోగొట్టెట్టు అనుకొని దగ్గరనే ఉంది గుడి అనుకొని మల్లన్న జాతరకు పోయిన పాపానికి యాడికెళ్ళి స్థిర సాగలు అంతా గుళ్ళె జమ అయ్యారని వాళ్ళని నీ ఇష్టం వచ్చిన రకంగా కొట్టేసి మళ్ళీ తర్వాత ఈ నిర్ణయాల పేపర్లు వస్తుంది అక్కడక్కడ చూపిస్తారు. అబ్బాయి ఏమో సాగలాయన రజకుడు, అమ్మాయి ఏమో మాదిగామ ఎస్సి. ఆమె మాదిగామ అయితేంది, మాలామ అయితేంది, కమరామ అయితేంది, కుంభరామ అయితేంది, గొల్లామ అయితేంది, గౌలామ అయితేంది, బంటామ అయితేంది, ఎవరైతేంది మనిషి పోయింది కదా. ఎవరైతే దేవుని మొక్తందుకు మనుషులే కదా పోయింది. మరి దేవుని గుళ్ళ మనుషులు రాలేకుంటే మరి ఎవరిని రాణిస్తుండొచ్చు? మరి ఈమె మనిషే కదా. ఇవి అందరు మొక్కినట్టు ఇవ మొక్కుతుంది, అందరు కొబ్బరికాయ కొట్టినట్టు ఇవ కొబ్బరికాయ కొడుతుంది. అంతే కదా. మరి దానికి ఆమె ఎస్సీ కులం, ఆమె ఈయన రజకుడు, ఇవన్నీ ఇప్పిప్పి చెప్పి తీరకొస్తారకల్లా 5 మాత్రం ఇచ్చిపెట్టే ఉపాయం అవుతుంది. మరి 5 ఎప్పుడు తీసుకొచ్చి లోపలేస్తారు? వాళ్ళు ఏమన్నా ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళకి ఏమన్నా మేనమా పిల్లలు వాళ్ళేమన్నా? లేకపోతే మీ అధికార పొల్లే వాళ్ళకి మేనమా వాళ్ళ ఏమన్నా? ఎవర్రా భయ్ మీరు ఆ అమ్మాయిని కొట్టి చంపింది ఎవడోడని పిలిపించి ఈ టైంకల్లా ఒక్కొక్కరిని ఈపు చింతపండు చేసి విమానం మొత్తం మోగిస్తే రేపన్నాడు గుల్లకాడ గిసోంటి కథలు పడపోదురు. గట్టిగా మాట్లాడాలంటే ఈ మతాలు మారుతోళ్ళు అంతా ఎందుకు మారుతారు? గిసోంటి అవమానాలు జరిగినప్పుడే కదా మతాలు మారేది. ఇప్పుడు దెబ్బలు తిన్నోళ్ళు హిందువులే, చచ్చిపోయిన బుజ్జి హిందువే, దెబ్బలు కొట్టినోళ్ళు కూడా హిందువులే. మరి ఎవరు చేసినట్టు దాడి వాళ్ళ పైన? ఇదే దాడిని కనుక ఎవరైనా ముస్లింలు కనుక చేసి ఉంటే నా సామి రంగా ఈ టైంకల్లా ఒక్కొక్కరు ఎత్తేసుకుందరు. అవునా కాదా? అంటే ఇగో మనం ఇట్లా నిజంగా మాట్లాడితే కొంతమంది నచ్చదు. కానీ ఇదే చిన్నపిల్ల పైన దాడి జరిగే దాంట్లో ముస్లింలు కనుక క్రైస్తవులు కనుక చేసే ఉంటే ఈ టైంకల్లా ఒక్కొక్కరిని ఈపు విమానం మోత మోగు. అంటే మనోళ్ళైనా మందోళ్ళైనా తప్పే అనాలి, ఒప్పే అనాలి. ఎవడన్నా దమ్మున్న లీడరు, మునగాని లీడరు మొగోడైతే పలానోళ్ళు తప్పు చేసిరు, పలానా గుడికాడికి పోయినప్పుడు మల్లన్న జాతరకు పోయినప్పుడు అందరికి హక్కులు ఉంటాయి, అందరూ మొక్కొచ్చు, అందరు గుళ్ళకి పోవచ్చు, మీరు ఎట్టగొట్టి చంపుతారా అని ఈ టైం కల్లా ఒక్కొక్క తీసుకొచ్చి మైలపోలు ఇస్తే నిజంగానే మునగాని ప్రభుత్వం ఉందిరా తెలంగాణలో అనుకుంటారు. ఏమెక్కడ దాస్తున్నారు మరి వాళ్ళని?
తప్పు చేయలేదు వాళ్ళు తప్పు చేయకూడదు తప్పు చేయలేదని నిరూపించుకోమాను గట్ట ఉంటుంది కానీ ముగ్గురు కొనవే లోపలేసారు 5 పేర్లు మాత్రం బయటకు వస్తలేవు ఏమెక్కడికి వస్తలేవు మరి వీళ్ళు వెనకంగా ఎంతమంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు మరి పెద్ద పెద్ద నాయకులు మరి ఈ భూమి మీద ఎన్నేళ్ళు బద్దామని వచ్చారు అది కూడా చెప్పాలి కదా ఈ పెద్ద పెద్ద నాయకులు ఈ భూమి మీద 500 ఏళ్ళు బద్దామని వచ్చిరా ఎవడు ఎంత పెద్ద రెడ్డి అయినా రాజు అయినా లేకపోతే పటేల్ అయినా పట్వార్ అయినా లాస్ట్ అడగతీనే ఏమంటారు ఇక వాళ్ళ కులానికి కూడా చెప్పకూడదు కానీ ఎవడైనా చివరికి పోతప్పుడు 6 అడుగుల నీళ్ళలో పోవాల్సిందే లక్షలు కోట్ల రూపాయలు సంపాదించినోడు ఎవడు కూడా 1 రూపాయి వెనక తీసుకపోడు ఏ దేవుడు రాడు మీ ఎమ్మటి మీరు మంచి ఎవరుకుంటే మంచి పని చేస్తే వెనకంగా వచ్చే 4 మనుషులే ఉంటారు అంతకు మించింది అయితే ఓడి ఉండడు చిన్న పిల్లని కాళ్ళ కింద తొక్కి చంపితే ఇప్పటిదాకా 4-5 రోజులాయే ముగ్గురిని కొరవై లోపలేసి 5 మాత్రం వాళ్ళని బయటకు వస్తారు అంటే వాళ్ళు డబ్బు కల్లోనా లేకపోతే వెనక కుల బలం ఉందానా ప్రజలారా ఏదైనా కానీ నిజం మాట్లాడాలి అవతాం మరి ఇటువంటి వాళ్ళకు శిక్ష పడాలన్నా పడొద్దా చెప్పురిగా